సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఎస్వి ఆప్షన్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హారిజంటల్ సపోర్ట్ అండ్ హారిజంటల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే చిన్న ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసాం, బికాస్ మీకు అర్థం అవడానికి ఆ కాన్సెప్ట్ కూడా బేసిక్గా చెప్పాను. సో ఇది కంప్లీట్ ప్రో లెవెల్ కాన్సెప్ట్ అనమాట. ఇది మన సెకండ్ వీడియో అనమాట. సో కంటెంట్ వచ్చేసి వాట్ ఈస్ ట్రెండ్ లైన్ అండ్ హౌ టు యూస్ ట్రెండ్ లైన్ లైవ్ మార్కెట్. అండ్ చాలామందికి మోస్ట్లీ డౌట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఏ టైం ఫ్రేమ్ బేస్ చేసుకునే ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలి అండ్ ట్రెండ్ లైన్స్ ఏ విధంగా డ్రా చేయాలి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ట్రెండ్ లైన్ అనేది ఒక ప్రైస్ యొక్క రేంజెస్ ఆర్ రివర్సల్ పాయింట్స్ ఆర్ బౌన్స్, యాక్సెప్టెన్సీ, రిజెక్షన్, వీటన్నిటిని కన్సిడర్ చేసి వాటిని మనం ఐడెంటిఫై చేయడానికి ట్రెండ్ లైన్ని హెల్ప్ తీసుకుంటాం అనమాట. ట్రెండ్ లైన్ డ్రా చేసి దాన్ని హెల్ప్ తీసుకుని మనం ప్రైస్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో మీరు ఏం ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు, డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్, ట్రెండ్ లైన్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్. సో దీన్ని అర్థం చేసుకుంటే కనుక ఇంకా ఫ్రీ ఆఫ్ మైండ్తో ది బెస్ట్ ఎంట్రీస్ దొరుకుతాయి అనమాట. ట్రెండ్ లైన్ యూస్ చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు, ట్రెండ్ లైన్ యూస్ చేసి టార్గెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రెండ్ లైన్స్ యూస్ చేసి ట్రేడ్ని హోల్డ్ చేయొచ్చు. ఏ విధంగా ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చూపిస్తాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, బికాస్ మీ వల్ల ఇంకొక 10 మెంబర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి అర్థమైంది అనేది నాకు తెలియాలి. కాబట్టి జస్ట్ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, మర్చిపోకుండా. అండ్ ప్రీవియస్ వీడియోకి చాలా తక్కువ లైక్స్ వచ్చాయి, చాలా ఎక్కువ మంది చూశారు. సో వీలైనంత వరకు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ గో టు ది టాపిక్ని స్టార్ట్ చేద్దాం, బికాస్ వీడియో చాలా లెంత్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది. సో టాపిక్లోకి వెళ్తే కనుక, మోస్ట్లీ బిగినర్స్ కానీ ఆర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ పెద్ద మిస్టేక్ ఎక్కడ ఏం చేస్తారో తెలుసా, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ ఇనిషియేట్ చేసిన తర్వాత ప్రైస్ బయింగ్ సైడ్ తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుంది, బయింగ్ సైడ్ తీసుకున్నారు, మీరు కంప్లీట్ కాల్ సైడ్ ఉన్నారు అనుకోండి. అది ఎక్కడ రిజెక్ట్ అవుతుంది, ప్రైస్ ఎక్కడ టైం పాస్ చేస్తుంది, ఎక్కడ రిజెక్ట్ అవుతుంది, దాని జోన్స్ ఏంటనేవి ఐడెంటిఫై చేయడం రాక లాస్ అవుతున్నారు. సో వన్స్ మీకు ఐడెంటిఫికేషన్ చేయడం వచ్చింది అని అంటే కనుక లాస్ అయ్యే సిచ్యువేషన్ లేదు, బికాస్ అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అండ్ దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఎక్కడి వరకు ఉంటుంది, అదే ట్రెండ్ని మీరు హోల్డ్ చేయాలంటే ఆ ట్రెండ్ లైన్ కానీ, సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ మీరు ఏదైతే డ్రా చేసుకున్నారో వాటి బ్రేక్అవుట్స్ తర్వాతే మీకు దాని హోల్డింగ్ సినీరియో అనేది మీకు అర్థం అవుతుంది. సో అది బ్రేక్అవుట్ చేస్తే నేను హోల్డ్ చేయొచ్చు, అదే క్యాండిల్లోకి నేను స్టాప్ లాస్ ట్రేల్ చేసుకోవచ్చు. ఇలా వాటి అవగాహన, ఆ మైండ్లో ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి అని అంటే మీకు అనాలిసిస్ రావాలి. సో దీనిలో నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఓన్లీ ప్రైస్ యాక్షన్. నేను ఏ ఇండికేటర్ హెల్ప్ తీసుకోను, ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్ మీద మాత్రమే నేను ట్రేడ్స్ ఇనిషియేట్ చేస్తాను. అండ్ లాస్ట్ వీక్ మీరు చూసారు, నేను లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను టాపిక్ అక్కడక్కడ. సో ఈ కంటెంట్, ఈ టాపిక్ ఎక్కడ మిస్ అవ్వకండి, కంప్లీట్గా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా చూస్తే మీకు మోస్ట్లీ అర్థమైపోద్ది. నేను కాన్సెప్ట్ ఫస్ట్ చదువుతాను, తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ హౌ టు యూస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ లైవ్ మార్కెట్. సో టాపిక్ అర్థమైంది కదా, క్లియర్. అండ్ అసలు వీటిని ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎందుకు యూజ్ చేయాలి? ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ కీ కాన్సెప్ట్స్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్డ్ బై ట్రేడర్స్ టు ఐడెంటిఫై ప్రైస్ డైరెక్షన్, పొటెన్షియల్ రివర్సల్ పాయింట్స్. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకుంటేనే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అవుతుంది. టెక్నికల్ అనాలిసిస్లో మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది. సో టెక్నికల్ అనాలిసిస్లో ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ యూజ్ చేసి మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తాం, మార్కెట్ యొక్క పొటెన్షియల్ రివర్సల్ జోన్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో ప్రైస్ యాక్సెప్టెన్సీ, ఎక్కడ బయర్స్ యాక్సెప్ట్ చేశారు, ఎక్కడ సెల్లర్స్ రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ జోన్స్ అన్నింటినీ కూడా మనం ట్రెండ్ లైన్స్ హెల్ప్ తీసుకుని టెక్నికల్ అనాలిసిస్తో మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తాం. క్లియర్? ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అర్థమైంది కదా. సో వాట్ ఈస్ ట్రెండ్ లైన్ సపోర్ట్? ప్రీవియస్ వీడియోలో సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా చెప్పానో సేమ్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ట్రెండ్ లైన్ సపోర్ట్? ట్రెండ్ లైన్ సపోర్ట్ ఈజ్ ఏ రేసింగ్ లైన్ డ్రాన్ బిలో ప్రైస్ యాక్షన్ దట్ కన్సెంట్స్ హయ్యర్ లోస్ డ్యూరింగ్ అండ్ అప్ ట్రెండ్. మార్కెట్ కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉందనుకోండి, హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది. ఒక హై మళ్ళీ లో క్రియేట్ చేసి మళ్ళీ ఇంకో హై, ఫ్రెష్ హై క్రియేట్ చేసి మళ్ళీ లో వస్తుంది.
సో అలా స్లోగా అప్ ట్రెండ్ అనేది ఉందనుకోండి, దాని హయ్యర్ లోస్ని కనెక్ట్ చేస్తూ కింద నుంచి అప్ ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు స్లోగా మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటూ వెళ్తే డౌన్ నుంచి హైప్కి ఒక కర్వ్ అనేది వస్తుంది. ఆ కర్వ్ కూడా ఎంత ఉండాలి, ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఎబోవ్ 30 degrees ఎబోవ్ ఉన్న ట్రెండ్ లైన్ దేన్నన్నా కూడా కన్సిడర్ చేయొచ్చు. దాన్ని ఎలా కన్సిడర్ చేయాలో కూడా నేను లైవ్ మార్కెట్లో చూపిస్తాను. ట్రెండ్ లైన్ సపోర్ట్ గురించి అయితే మీకు వచ్చింది కదా. సో హయ్యర్ లో స్ట్రక్చర్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో దాని లోస్ పాయింట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ట్రెండ్ లైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది దాన్ని ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటారు. ప్రైస్ యొక్క లోలో ఉన్నదాన్ని ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటారు. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ యొక్క అనాలిసిస్ ఇప్పుడు మనం మార్కెట్లో లైవ్ మార్కెట్లో చూద్దాం. అండ్ డ్యూరేషన్, టైం పీరియడ్, మీ ఇష్టం, మీ ట్రేడ్ ఏదైతే ఇనిషియేట్ చేశారో దాని యొక్క నియరెస్ట్ క్యాండిల్స్ని కనెక్ట్ చేసే విధంగా ఉండాలి. నియరెస్ట్ క్యాండిల్స్ అంటే ఇప్పుడు బేస్ ఆఫ్ 4 hours చార్ట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఈ నిఫ్టీ 50 ఇండెక్స్. సో 4 hours చార్ట్లో చూడండి, నేను సింపుల్గా 4 hours చార్ట్ ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా ట్రెండ్ లైన్ ఉందా. సో ఇక్కడ 2 candles కనెక్ట్ అయ్యి ఇక్కడ 3 candles కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ట్రెండ్ లైన్ సపోర్ట్ గురించి మాత్రమే చెప్తున్నా, ట్రెండ్ లైన్ సపోర్ట్. సో దీన్ని నేను టైం ఫ్రేమ్ మారిస్తే ఒకవేళ 4 hours నాకు దొరికింది, ఓకే 1 hourకి తీసుకెళ్తే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ 15 minutesకి తీసుకెళ్తే ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు అంతగా కన్ఫర్మేషన్ లేకపోతే ఇది తీసేయండి. ఇది తీసేసి నియరెస్ట్ జోన్స్ అని చెప్పాను కదా, ఈ విధంగా కన్సిడర్ చేయొచ్చా లేదా ట్రెండ్ లైన్ సపోర్ట్. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుందో ఒక అప్ సైడ్ డైరెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మీకు బేసిక్గా ఇక్కడ కంటే కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ చార్ట్లోకి ఎక్కడికైనా తీసుకెళ్ళానే అనుకోండి, ఒకవేళ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ప్రైస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. సో ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది మార్కెట్ తీసుకుంటుంది. ఇదే ట్రెండ్ లైన్ దగ్గరికి మార్కెట్ ఎప్పుడు వచ్చినా సరే విత్ ఇన్ సెకండ్స్ మనం కాల్ ఆప్షన్ బై చేయడానికి ఉండాలి. ఎందుకు, మార్కెట్లో ఇక్కడ ఏదైతే బయింగ్ ప్రెజర్ ఉందో ఇక్కడ సేమ్ బయింగ్ ప్రెజర్ చూపించిందా, ఇక్కడ సేమ్ బయింగ్ ప్రెజర్, ఇక్కడ సేమ్ బయింగ్ ప్రెజర్, ఇక్కడ బయింగ్ ప్రెజరే. సో దీన్ని మనం దేని కింద కన్సిడర్ చేస్తాం, ట్రెండ్ లైన్ సపోర్ట్. ట్రెండ్ లైన్ సపోర్ట్ ఈజ్ ఏ రేసింగ్ లైన్ డ్రాన్ బిలో ప్రైస్ యాక్షన్. సో ఇక్కడున్న ప్రైస్ ఏదైతే ఉందో 23,240 దగ్గర నియరెస్ట్ ఉంది. ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఫస్ట్ టైం తీసుకుంది. అండ్ నెక్స్ట్ 23,240 నుంచి ప్రైస్ ఎక్కడికి వెళ్ళింది, 23,280, 40 points అబోవ్. నెక్స్ట్ 23,300, 20 points అబోవ్. నెక్స్ట్ 23,320 నియరెస్ట్. సో 20, 30, 40 points బిల్డ్ అవుతూ వెళ్తుంది. ప్రైస్ అనేది ఒక రేంజ్ నుంచి ఒక 30, 40, 50, 80, 60 అలా ఒక రేంజ్ అనేది పెంచుకుంటూ వెళ్తుంది. స్లోగా అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్, చూడండి స్లోగా అప్ ట్రెండ్లో ఉంది. సో నేను 30 degrees కర్వ్ అయితే తీసుకోవాలి అని చెప్పాను కదా. ఎలా తీసుకుంటారు మీరు 30 degrees కర్వ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ జోన్ అనుకోండి, లేదు ప్రీవియస్ మార్కెట్లోకి వెళ్ళండి, ఇక్కడ నియరెస్ట్ మీకు సపోర్ట్ జోన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ సపోర్ట్ అయితే కనిపిస్తుంది కదా మార్కెట్లో. సో దీన్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేయండి, దీని కింద ఉన్న మార్కెట్కి రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయండి, దీని పైన ఉన్న మార్కెట్కి సపోర్ట్ కింద కన్సిడర్ చేయండి. సో సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మీకు ఏదైతే కర్వ్ కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేసి పెడతాను. సో ఇక్కడ మీకు ఏదైతే కర్వ్ కనిపిస్తుందో, ఈ కర్వ్ కనిపిస్తుంది చూసారా, ఇది అబోవ్ 30 degrees ఉండాలి. సో అబోవ్ 30 degrees కర్వ్ ఉంటే కనుక దీన్ని మనం ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అబోవ్ 30 degrees to 60 వరకు కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడికి వెళ్ళే కొద్దిగా లెంత్ పెరుగుతూ ఉంటుంది. ఫైన్. ట్రెండ్ లైన్ గురించి అర్థమైంది కదా. ట్రెండ్ లైన్ సపోర్ట్ బేసిక్గా ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి రీచ్ అవుతుందో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అది మనకి 2 to 3 times కన్ఫర్మేషన్ రావాలి. వెంటనే బై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఇక్కడ ఏదైతే బయింగ్ ప్రెజర్ చూపించిందో మళ్ళీ ఇక్కడ లో తీసుకొచ్చి ఇదే ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిందా, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిందో మనం బై చేయొచ్చు. అండ్ మళ్ళీ ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం బై చేయొచ్చు. అండ్ అంటిల్ ఎక్కడి వరకు దీన్ని హోల్డ్ చేయొచ్చు తెలుసా? ట్రేడ్ బై చేసాం, మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాం ట్రెండ్ లైన్ సపోర్ట్ బేస్ చేసుకుని. కానీ ఈ ట్రేడ్ని ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్లో ఉన్నారు, ట్రేడ్ తీసుకున్నారు అని అంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ బేస్ చేసి పైన ఏదైతే ప్రైస్ రిజెక్ట్ అవుతుందో ప్రతిసారి ఇదే జోన్లో కదా రిజెక్ట్ అవుతుంది ప్రైస్. బేసిక్గా ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి అని అంటే కనుక దీన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. సో 2 to 3 months కంప్లీట్గా బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ రేంజ్కి వస్తుంది, రివర్స్ అయిపోతుంది. మళ్ళీ టైంపాస్, మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఈ రేంజ్కి రీచ్ అవుతుంది,
మళ్ళీ రివర్స్ అవుతుంది. సో నేను ప్రతి సిచ్యువేషన్లో ఇదే ట్రెండ్ లైన్ దగ్గర రిస్క్ చేస్తాను. బికాస్ ఈ ట్రెండ్ లైన్ కింద బ్రేక్ చేసే సిచ్యువేషన్ రావట్లేదు. ఇక్కడికి రాబోతుకి బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు, సేలర్స్ కంటే కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ జోన్ అనేది దీని మీద బేసిస్ మీద మనం తీసుకోవచ్చు. సో డిమాండ్ అనేది ఈ రేంజ్లో పర్టికులర్గా ఉంది, ఈ రేంజ్లో డిమాండ్ అనేది ఉంది. సో ఈ రేంజ్కి ఎప్పుడైతే మార్కెట్ రీచ్ అవుతుందో నేను కంప్లీట్గా అప్ డైరెక్షన్లోనే ఉంటా. సో మార్కెట్ కూడా స్లోగా అప్ డైరెక్షన్లోనే ఉంది. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరికి వచ్చిందో నేను ఇదే క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటా, ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ పెడతా. అండ్ ఫస్ట్ టార్గెట్ వాస్ ఈ రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ ఎక్కడైతే రివర్సల్ రిజెక్ట్ అవుతుందో, ప్రైస్ రిజెక్ట్ అవుతుందో ఆ జోన్లో నా ఫస్ట్ టార్గెట్. ఇఫ్ ఇట్ బ్రేక్స్, ఇదే క్యాండిల్లో బ్రేక్ అయింది చూసారా, బ్రేక్ చేసిన ట్రెండ్ని నేను హోల్డ్ చేస్తా అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ని ఫస్ట్ టార్గెట్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకుంటా. సో కాన్సెప్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఎక్కడ వరకు హోల్డ్ చేయాలో జస్ట్ సింపుల్ థింగ్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వరకు మనం ట్రేడ్ని హోల్డ్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. సో వీటిలో మీకు హెల్ప్ అయింది ఏంటి, ట్రెండ్ లైన్ సపోర్ట్ హెల్ప్ తీసుకుని మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేశారు. ఇది రెసిస్టెన్స్ జోన్, ప్రతిసారి ఇదే రేంజ్లో ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా, ఎవరన్నా దీని మీద ఫోకస్ చేస్తారు? అసలు చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలామంది బిగినర్స్ అయితే కనుక మీరు ఫోకస్ చేయండి పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ మీద. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫోకస్ చేయండి ఈ కాన్సెప్ట్ మీద. పర్టికులర్గా ప్రీవియస్ మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ ప్రీవియస్ మార్కెట్ క్లోజింగ్ ఉంది, దాని నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇదే రెసిస్టెన్స్ జోన్, ప్రీవియస్ డే క్లోజింగ్ జోన్ని మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది. అండ్ దాన్ని కొంచెం ముందు తీసుకెళ్తే అదే రోజు మార్కెట్ ఓపెనింగ్ రేంజ్ కూడా అక్కడే ఉంది. సరిగ్గా చూడండి, మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడే అయింది, కొంచెం బయింగ్ మూమెంట్ చూపించింది అండ్ నెక్స్ట్ రిజెక్షన్ తీసుకొని ఫాలో అయిపోయింది. ఇక్కడ రిజెక్షన్ తీసుకోవడానికి ఏంటి, ఇక్కడ ఎందుకు రిజెక్షన్ తీసుకుంది, అండ్ అప్ సైడ్ నుంచి మీరు ట్రెండ్ లైన్ డ్రా చేస్తే నీట్గా ట్రెండ్ లైన్ ఉంది. సో దీన్ని ఇంకా పైకి కనెక్ట్ చేసినా మీకు ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకున్న ట్రెండ్ లైన్ వర్కౌట్ అవుతుంది. సో ఇదే ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయింది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. దీని టాపిక్ నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ రిజెక్ట్ అయింది, సేమ్ అదే రేంజ్కి వచ్చింది, రిజెక్ట్ అయింది. లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అండ్ ప్రీవియస్ డే లో వరకు వచ్చేసింది మార్కెట్. దాని నెక్స్ట్ డే మార్కెట్ ఇదే రేంజ్ బౌండరీలో ఓపెన్ అయింది. ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేయలేకపోయింది. బట్ ఇక్కడ మార్కెట్కి బ్రేక్ చేసింది, నెక్స్ట్ డే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది, బ్రేక్ చేసి ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ చేసింది. అండ్ నేను ఎక్కడ వరకు టార్గెట్ ఉంచుకోవాలి, ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే కదా. సో 1:1 బేస్ మీద నాకు ట్రేడ్ ఎంట్రీ దొరికింది, పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి రాగానే నేను టార్గెట్ బుక్ చేసుకున్నాను. దీన్ని ఇంకా హోల్డ్ చేయలేనంటే బ్రేక్ చేసిన తర్వాత ప్రీవియస్ మార్కెట్లో ఉన్న మళ్ళీ సపోర్ట్ జోన్, ప్రీవియస్ మార్కెట్లో ఇక్కడ చూడండి, ప్రీవియస్ మార్కెట్లో ఇక్కడే ఉంది సపోర్ట్ జోన్. సో ఈ సపోర్టు దీని ప్రైస్ అయితే దీని కిందకి రాలేదు, ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. సో అదే సపోర్ట్ బేస్ మీద నేను అదే సపోర్ట్ జోన్ వరకు నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్న. మార్కెట్లో నాకు టార్గెట్ పర్ఫెక్ట్గా రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, క్లియర్ కట్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎగ్జాక్ట్గా సేమ్ ట్రెండ్ లైన్ బేస్ మీద ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే రేంజ్ నియర్ క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి సేలింగ్ కంటిన్యూ చేసింది, ఇదే ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎంత బయింగ్ ప్రెజర్ ఉందో. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గర నేను ఎంట్రీ తీసుకుంటే నా ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇదే కదా మనం సపోర్ట్ అనుకున్నది. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే నేను ఎక్కడే క్లోజ్ చేయాలి, ట్రెండ్ లైన్ సపోర్ట్ బేస్ మీద నేను ఎంట్రీ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను ఎంట్రీ తీసుకున్నా, సేమ్ ప్రీవియస్ క్యాండిల్స్ యొక్క లోలో నా స్టాప్ లాస్ ఉంటుంది, ఇదే ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ మీద. ఇక్కడ ఉంది కదా లో, సో దానిలో కన్సిడర్ చేస్తే నాకు స్టాప్ లాస్ వచ్చేసి 34 పాయింట్స్. అండ్ నా ఫస్ట్ టార్గెట్ ఇది. అండ్ ఇదే జోన్లో నా సెకండ్ టార్గెట్ బ్రేక్ చేసింది కదా. సో సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి, సెకండ్ టార్గెట్ ప్రీవియస్ యొక్క ఫస్ట్ స్వింగ్ హై. సో నా సెకండ్ టార్గెట్ ఇది. అండ్ నా థర్డ్ టార్గెట్ చెప్తారు ఎవరైనా, నెక్స్ట్ స్వింగ్ హై, థర్డ్ టార్గెట్ వచ్చింది. అండ్ నా ఫోర్త్ టార్గెట్ నెక్స్ట్ స్వింగ్ హై. కంప్లీట్గా 4 టార్గెట్స్ నేను జెన్యున్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద తీసుకున్న, పర్ఫెక్ట్ టార్గెట్ 4 టార్గెట్స్ తీసుకున్నా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో. అండ్ నాకు ఎటువంటి టెన్షన్ లేదు, బికాస్ మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ చేసి కిందకు వస్తుందో నేను టార్గెట్ బుక్ చేసుకుంటా, ఈ జోన్ బ్రేక్ చేసి కిందకు వచ్చినా నేను టార్గెట్ బుక్ చేసుకుంటా. బికాస్ అవన్నీ కూడా రెసిస్టెన్స్ జోన్సే, అక్కడ మార్కెట్ రివర్సల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రీవియస్ డే ఒక హైక్ రీచ్ అయింది, అక్కడే టైం పాస్ చేసింది చూసారా. సో ఈ జోన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ట్రెండ్ లైన్ని హెల్ప్ తీసుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. నేను ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ మీద నేను ఇక్కడ ఎంట్రీ దొరికింది నాకు, సో ఆ ఎంట్రీ నేను తీసుకున్నా ట్రెండ్ లైన్ బేస్ మీద, ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ యూస్ మీకు అర్థమైంది కదా. ఇది నేను ఏ టైం ఫ్రేమ్లో యూస్ చేసా, 15 మినిట్స్. దీన్ని నేను 5 మినిట్స్ కన్వర్ట్ చేసుకుంటే
5 మినిట్స్ కనెక్ట్ చేసుకున్న సేమ్ ట్రెండ్ లైన్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్. ఓవరాల్గా మార్కెట్ 4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, ట్రెండ్ లైన్ సపోర్ట్. సో దీని కాన్సెప్ట్ మీకు అర్థమైతే కనుక ది బెస్ట్ ట్రేడ్ ఎంట్రీస్ దొరుకుతాయి, ది బెస్ట్ ట్రేడింగ్ కెరియర్ ఉంటుంది లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్తో పాటు నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లేకుండా నేను 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇంకో ట్రెండ్ లైన్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయనే లేదు. నాకు అంటిల్ ఈ రేంజ్ బ్రేక్ అయ్యేదాకా, లేదా ఈ ట్రెండ్ లైన్ లో బ్రేక్ ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్ అయ్యేదాకా కూడా నాకు రివర్సల్ జోన్స్ అనేవి కనిపించట్లేదు. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్ చేసి కిందకు వస్తుందో మార్కెట్, అప్పుడు నాకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, నేను ట్రేడ్ నుంచి బయటికి రావాలి. సో సింపుల్ టెక్నిక్స్తో మనం ట్రేడ్ తీసుకుంటున్నాం, టార్గెట్స్ కూడా తీసుకుంటున్నాం. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ యూస్ అర్థమైంది కదా. సో మార్కెట్ ఎప్పుడైనా సరే, దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏ స్టాక్ మార్కెట్స్ లోస్, ఏదన్నా మార్కెట్ యొక్క ఏదన్నా ఒక స్టాక్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. మార్కెట్ ప్రెజెంట్ 100లో ఉంది. 100 తర్వాత మార్కెట్ రీచ్ అయ్యేది ఎక్కడికి? నెక్స్ట్ 105 అండ్ నెక్స్ట్ 110, సారీ 110, 110, నెక్స్ట్ 120 అనుకోండి. మార్కెట్ స్లోగా ఏం క్రియేట్ చేస్తుంది? ట్రెండ్ అనేది 5 పాయింట్స్ 10 పాయింట్స్ పెంచుకుంటూ అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. సో దీన్నే కన్సిడర్ చేయాలి. ఈ జోన్స్ని కన్సిడర్ చేయడం వస్తే మీకు ట్రెండ్ లైన్ సపోర్ట్ లాజిక్ అర్థమైపోయినట్టే. దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే ది పర్ఫెక్ట్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంది. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ గురించి మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. మార్కెట్లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏదైతే దాని ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ట్రెండ్ లైన్ సపోర్ట్ యొక్క హెల్ప్ మీకు ఏ విధంగా అయితే ఉందో, అలానే సేమ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ హెల్ప్ కూడా మీకు ఉండాల్సిందే. ఎప్పుడైతే మార్కెట్ యొక్క ప్రైస్ మళ్ళీ ట్రెండ్ లైన్ మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇఫ్ ప్రైస్ కమ్స్ బ్యాక్ టు దిస్ ట్రెండ్ లైన్, సో అక్కడ మీకు బౌన్స్ అయింది అంటే అది కన్ఫర్మేషన్ బయింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు చెప్పాలి అని అంటే కనుక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందా, ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అయింది, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అయింది, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో ప్రతిసారి ఈ జోన్లో మీకు బౌన్స్ అవుతుంది ప్రైస్ అని అంటే దీనికి కిందకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు ప్రైస్కి, ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ ట్రెండ్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేసుకోవాలి. అప్పర్ రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేసుకుంటే ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అయిందో, ఈ బ్రేక్అవుట్ తర్వాత నేను ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు నేను ఇదే ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ మీద లోలో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. నాకు 2 ఎంట్రీ పాయింట్స్ ట్రిగర్ అయ్యాయి ట్రెండ్ లైన్ సపోర్ట్ బేస్ మీద. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ చార్ట్ మీద ఉన్నాయన్నీ తీసేస్తా. సో వాట్ ఈస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ హౌ టు యూస్ ఇన్ లైవ్ మార్కెట్? సేమ్ కాన్సెప్ట్. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఈజ్ ఏ descending line drawn above price action that concerns lower highs during a down trend. మార్కెట్ కనుక డౌన్ ట్రెండ్లో ఉండి లోవర్ హైస్ క్రియేట్ చేస్తే కనుక ప్రైస్కి అబోవ్ అంటే ప్రైస్ మీద గీసే ట్రెండ్ లైన్ని ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో అక్కడ మీకు వెతకాల్సింది ఏంటి? ప్రైస్ రిజెక్షన్. ఎప్పుడైతే ఒక మార్కెట్ ఒక రేంజ్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి కనుక మార్కెట్ ప్రతిసారి డౌన్ ట్రెండ్ అవుతుంది అని అంటే కనుక అక్కడ మీకు ప్రైస్లో సేలర్స్ ఉన్నారు, ట్రెండ్ లైన్ రిజెక్షన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్లో చూపిస్తున్నానండి, జస్ట్ మినిట్. సో ఇక్కడ చూడండి మార్కెట్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది. సేమ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ తర్వాత ఒక హై క్రియేట్ చేసింది. ఈ హై ఎందుకు క్రియేట్ చేసింది? మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారా అలా? ఈ హై ఎందుకు క్రియేట్ చేసింది? ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడికే రీచ్ అవ్వడానికి ఏం రీజన్ ఉంది? ప్రీవియస్ మార్కెట్లో డ్యూరేషన్ పెంచుకునే టైం ఫ్రేమ్ డ్యూరేషన్ పెంచుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ప్రైస్, ఇక్కడ నేను డాట్ వేసుకున్నాను, ఇదే లైన్ నేను కొంచెం ముందుకు తీసుకెళ్తే నియరెస్ట్ ప్రైస్ జోన్ ఇక్కడ ఉంది చూడండి. లేదు ఇదే క్యాండిల్ హైలో పెట్టుకున్నా సరే ఇక్కడ రిజెక్షన్ ఉంది మార్కెట్లో. సో ఇక్కడ నుంచి ఎంతైతే ఫాస్ట్ సెల్లింగ్ వచ్చిందో సేమ్ రేంజ్కి మార్కెట్ అప్రాక్స్గా రీచ్ అయ్యి అక్కడ నుంచే రివర్సల్ ఉంది. సో నేను టైం ఫ్రేమ్ పైన పెంచుకున్నాను, నేను 4 అవర్స్లో ఉన్నా. 4 అవర్స్లో మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హారిజాంటల్ రెసిస్టెన్స్ జోన్ ఉందా, ప్రైస్ దీన్ని పైకి వెళ్ళట్లేదు, ప్రతిసారి బ్రేక్అవుట్ గురించి ట్రై చేస్తుంది, ఫెయిల్ అవుతుంది. అలానే ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ చూడండి, ప్రైస్ దీని కిందే ఉంటుంది. సో దీని పైన
పైన అప్పర్ షాడోస్ అన్నిటినీ కనెక్షన్ చేస్తే మీకు అర్థమవుతుందా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్రైస్ దీని పైకి వెళ్ళే ఛాన్సే లేదు. బికాస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్, కానీ బ్రేక్ అవ్వట్లేదు లాంగ్ పీరియడ్లో. 4 అవర్స్ చార్ట్లో. దీన్ని 1 అవర్లోకి తీసుకెళ్ళినా మీకు సేమ్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. ప్రైస్ చూడండి రిజెక్ట్ అవుతుంది. ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఫేక్ బ్రేక్అవుట్, బట్ లో టైం ఫ్రేమ్లో బ్రేక్అవుటే. సో బ్రేక్అవుట్ తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ వరకు? నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వరకు. ఎగ్జాక్ట్గా అక్కడికి రీచ్ అయింది, రివర్స్ అయింది చూడండి. సో మీరు ట్రేడ్ తీసుకున్నారే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైక్ రీచ్ అయింది, మీరు పుట్ సైడ్ ఉన్నారు. నేను ఈ ట్రేడ్ని లైవ్ మార్కెట్లో నేను క్యాప్చర్ చేశా. మీరు కావాలంటే ప్రీవియస్ ఫ్రైడేది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ లైవ్ మార్కెట్లో నేను ఈ ట్రేడ్ని క్యాప్చర్ చేశా. ఆల్మోస్ట్ 350 పాయింట్స్ క్యాప్చర్ చేశాయి ఇదే ట్రేడ్లో. సో ఒక హైకి రీచ్ అయింది. ఈ హై రీచ్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసింది. ఈ లో మార్క్ చేసుకున్న. నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసి ఈ సపోర్ట్ జోన్ వరకు నా ఫస్ట్ టార్గెట్, సెకండ్ వచ్చేసి ఈ సపోర్ట్ జోన్ వరకు నా సెకండ్ టార్గెట్. సింపుల్గా నాకు 2 టార్గెట్స్ రీచ్ అయ్యాయి ఇక్కడే. సో అండ్ నాకు ఇక్కడ హెల్ప్ చేసింది ఎవరు? ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ప్రతిసారి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రీచ్ అవ్వబోదు, రిజెక్ట్ అవుతుంది. నేను లోవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే మీకు అర్థమైపోద్ది సింపుల్గా. సో 1 మినిట్లో చూడండి, మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయిందా, లో క్రియేట్ చేసింది, మళ్ళీ ఒక అప్ ట్రెండ్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ ట్రెండ్ లైన్ దాకా వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. సో మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. సో అంటిల్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేదాకా నేను టార్గెట్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చింది. సో నేను ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి ట్రెండ్ నుంచి. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది చూసారా? ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఒక అప్ ట్రెండ్ డైరెక్షన్ క్రియేట్ చేసింది అండ్ ప్రీవియస్ స్వింగ్ హై వరకు మార్కెట్ రీచ్ అయింది ఎగ్జాక్ట్గా. అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఫాలో అయింది. సో మార్కెట్ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ కానీ ఒక సపోర్ట్ కానీ తీసుకుంటుందో ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది. సో దీన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఈ విధంగా మీకు అనాలిసిస్ చేయడం వస్తే కనుక పర్ఫెక్ట్ ట్రేడింగ్ కెరియర్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినట్టే ఇవి నేర్చుకుంటే కనుక. సో నేను ప్రీవియస్ మార్కెట్లో తీసుకెళ్తా, సేమ్ కాన్సెప్ట్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మీకు ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సారీ, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉందా? ఎక్స్ట్రీమ్లీ. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడే నాకు దొరికింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రైస్ యొక్క హైలో మార్క్ చేసుకున్నా అండ్ ఇక్కడ వరకు ట్రెండ్ చూసారా, స్లోగా డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది. అంటిల్ డే ఎండింగ్ వరకు కూడా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేదు అప్ సైడ్. సో ఇక్కడ ట్రెండ్ ఏంటి? ఎప్పటికైనా సరే డౌన్ ట్రెండే. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ రీచ్ అవుతుందో నేను పుట్ సైడ్ పొజిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎంట్రీస్ తీసుకుంటే ఎక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు? నెక్స్ట్ మార్కెట్లో ఉన్న సపోర్ట్ జోన్ వరకు. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఇక్కడ సపోర్ట్ ఉందా, ఇక్కడ నుంచే బయింగ్ ప్రెషర్ కనిపించింది, సేమ్ సపోర్ట్ జోన్. ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఇదే సపోర్ట్ నియరెస్ట్. మార్కెట్ ఎప్పుడైతే సపోర్ట్ యొక్క లో బ్రేక్ చేస్తే మార్కెట్కి ఏమవుతుంది? అక్కడ ఉన్న ప్రైస్కి ఇది రెసిస్టెన్స్ జోన్ కింద మారుతుంది. సో రెసిస్టెన్స్ జోన్ కింద మారింది. అక్కడ చూడండి ఎంత ఫాస్ట్ సేలింగ్ ఉందో. సో ఈ జోన్స్ని, ఈ చార్ట్ని స్టడీ చేయడం వస్తే కనుక మీకు, అండ్ ఇక్కడ నాకు సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి? ఈ లో బ్రేక్ అయితే ఇంకా మచ్ మోర్ సేలింగ్ వచ్చే ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత నేను ఫైనల్గా ఎంట్రీ తీసుకోవచ్చు. దీన్ని లోవర్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తే మీకు అర్థమైపోద్ది. చూసారా, ఈ లోని బ్రేక్ చేసిందా మార్కెట్? ఒకటే క్యాండిల్లో బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ది బెస్ట్ ఎంట్రీ, అంటే ప్రో లెవెల్లో ఎంట్రీస్ ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఎంట్రీ కొడతారు. ఫోమోలో ఎంట్రీ కొట్టే వాళ్ళు ఇక్కడే కొడతారు. వాళ్ళ స్టాప్ లాస్ విత్ ఇన్ సెకండ్స్లో హిట్ అయిపోద్ది ఈ పుల్ బ్యాక్లో. సో పుల్ బ్యాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మార్కెట్లో ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ పుల్ బ్యాక్లో నేను ఎంట్రీ తీసుకుంటే ఈ రెసిస్టెన్స్ జోన్ అన్న నేను స్టాప్ లాస్ పెట్టవచ్చు, ఈ జోన్ అన్న పెట్టవచ్చు. నేను ఇలా పెడతా, అట్లీస్ట్ 40 పాయింట్స్ పెట్టాను అనుకోండి స్టాప్ లాస్. దీనికి నేను ఎగనెస్ట్గా ఎంత క్యాప్చర్ చేయాలి? 40 పాయింట్స్కి నేను 1:2 పెట్టుకుంటే 40, 80 పాయింట్స్. 80 పాయింట్స్ మినిమం టార్గెట్ తీసుకోవాలి. ఫస్ట్ నా టార్గెట్ బుకింగ్ జోన్ ఈ లో బ్రేక్ అయ్యి క్యాండిల్ మంచిగా క్లోజ్ అయింది కదా. సో నా నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ యొక్క మార్కెట్లో. సో ప్రీవియస్లో మార్కెట్లో ఎక్కడ ఉంది? ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక లో ఉంది. అండ్ నెక్స్ట్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ 2 లోస్ నేను పెట్టుకుంటే నాకు సింపుల్గా ఇదే ట్రేడ్లో ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది, ఇక్కడ ఇక్కడ ఇచ్చింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఇచ్చింది, థర్డ్ టార్గెట్ ఇక్కడ ఇచ్చింది. కంప్లీట్గా 3 టార్గెట్స్ నేను తీసుకున్నా వితౌట్ స్టాప్ లాస్ ఎండ్ ఆఫ్ ద డే. సో ట్రెండ్ యొక్క ఐడెంటిఫికేషన్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇక్కడ కూడా ఉంది చూసారా. మార్కెట్ అంటిల్ ఈ ట్రెండ్ లైన్ని కన్సిడర్ చేసింది, ఇదే ట్రెండ్ లైన్ని అప్పర్ సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది తప్ప ఈ జోన్స్లో ఎక్కడా బ్రేక్ చేయలేదు. సో మీకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ యొక్క యూజ్ అర్థమైంది కదా మార్కెట్లో.
వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమైతే కనుక కంప్లీట్గా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ప్రైస్ తగ్గుతూ రావాలి. ఇందాక ఏదైతే ప్రైస్ పెరుగుతూ వచ్చింది అనుకున్నామో 100 నుంచి 105, 110, 120 ఎలా అయితే వచ్చిందో ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర ఏమవ్వాలి, 120, 110, 105, 100 ఇలా రావాలి. ప్రైస్ కిందకు వచ్చేదాన్ని రెసిస్టెన్స్ అంటాం, ప్రైస్ పైకి వెళ్ళేదాన్ని సపోర్ట్ అంటాం. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ యూజ్ అర్థమైంది. సో వాటిని ఎలా మార్కెట్లో యూజ్ చేయాలో మీకు అర్థమైపోయింది, వాటి అనాలిసిస్ ఎలా చేయాలో అర్థమైంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హెల్ప్ తీసుకున్న ట్రేడ్ని ఎలా హోల్డ్ చేయాలో కూడా అర్థమైపోయింది. సో లైవ్ మార్కెట్లో దీని ఎగ్జాంపుల్ అర్థమైపోయింది. అండ్ దీనికి ఎప్పుడైతే ప్రైస్ ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందో, ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వస్తుందో మనం పుట్ ఆప్షన్ బై చేయడానికి రెడీగా ఉండాలి. యాజ్ ఏ ఆప్షన్ బయర్ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలో మాకు అర్థమైపోయింది ట్రెండ్ లైన్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ బేస్డ్ వచ్చేసరికి మీరు 1 మినిట్లో ట్రేడ్ తీసుకున్న తర్వాత చూసుకోండి, 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్లో ట్రేడ్ తీసుకోవడానికి ట్రెండ్ లైన్ యూజ్ చేయాలి. అండ్ 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్ చార్ట్లో మీకు ట్రెండ్ అర్థం అవుతుంది, కంప్లీట్ ట్రెండ్. 4 అవర్స్లో పెట్టుకుని మీరు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కానీ ట్రెండ్ లైన్ సపోర్ట్ కానీ వేసారనంటే ఖచ్చితంగా ఇంకొక 4 అవర్స్ లేదు మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఆ రెసిస్టెన్స్ జోన్ రీచ్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ మార్కెట్ యొక్క ట్రెండ్ లాంగర్ పీరియడ్లో మీకు అర్థమవుతుంది. షార్ట్ టైం పీరియడ్లో వేసుకొని సేమ్ 15 మినిట్స్, 5 మినిట్స్లోకి చార్ట్ని మార్చుకుని మీరు ఆ ట్రెండ్ని హోల్డ్ చేసుకోవచ్చు. సో ఫర్ ట్రెండ్ లైన్ సపోర్ట్ లుక్ ఫర్ హయ్యర్ లోస్. అంటే ట్రెండ్ లైన్ ఏ విధంగా గీసుకోవాలో కూడా మీకు తెలియాలి కదా. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ గీయాలని అంటే లుక్ ఫర్ హయ్యర్ లోస్. మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందంటే ఇది సపోర్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఒక ప్రైస్ క్రియేట్ చేసింది, హై క్రియేట్ చేసింది, మళ్ళీ లో క్రియేట్ చేసుకుని మళ్ళీ న్యూ హై క్రియేట్ చేస్తుంది, హయ్యర్ లోస్. సో మళ్ళీ లో క్రియేట్ చేస్తుంది, మళ్ళీ హయ్యర్, మళ్ళీ లో. సో ఇలా మార్కెట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మీకు అక్కడ ఖచ్చితంగా ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్ క్రియేట్ అవుతుంది. ట్రెండ్ లైన్ సపోర్ట్ కోసం మీరు ఈ విధంగా ఆలోచించవచ్చు. అలానే మార్కెట్ ఎప్పుడైతే లోవర్ హైస్ క్రియేట్ చేస్తుందో మీకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి లోవర్ హైస్. మార్కెట్ ఎప్పుడైతే ఒక హైలో స్టార్ట్ అయ్యి ఒక లో క్రియేట్ చేసి మళ్ళీ ఒక హై, మళ్ళీ లో, మళ్ళీ ఒక హై, మళ్ళీ ఒక లో, మళ్ళీ ఒక హై, అలా క్రియేట్ చేసుకుంటూ హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో మూవ్ అయితే కనుక ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. క్లియర్? ఇంతవరకు టాపిక్ క్లియర్ కదా, జెన్యున్గా అర్థమైంది కదా. సో ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడానికి యూజ్ చేయాల్సిన టూల్స్ ఇక్కడ ఏదైతే లైవ్ ట్రెండ్ లైన్ అనే ఒక మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ టూల్ని యూజ్ చేసి మీరు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రెండ్ లైన్ని దేన్ని బెస్ట్గా కన్సిడర్ చేయాలి? ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం వచ్చేసింది, మీకు కర్వ్ తీయడం వచ్చింది, బట్ దేన్ని బేస్ చేసుకుని ట్రెండ్ లైన్ని కన్ఫర్మేషన్ తీసుకోవాలి? మినిమం మార్కెట్ 3 to 4 టైమ్స్ దీన్ని టచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మీకు ట్రెండ్ లైన్ గీసి నేను చూపిస్తున్నాను డైరెక్ట్గా. మార్కెట్లో 3 to 4 టైమ్స్ మార్కెట్ యొక్క ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర రిజెక్ట్ అవ్వాలి. ఇక్కడ రిజెక్ట్ అయిందా? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం. సో 4 టైమ్స్ రిజెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్కి వచ్చినా మళ్ళీ ఫాలో అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో మినిమం ట్రెండ్ లైన్ ఎన్నిసార్లు టచ్ అవ్వాలి? 2 to 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్. 3 టైమ్స్ పక్క టచ్ అయింది అని అంటే మీకు నెంబర్ 1 కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ యొక్క ఇంట్రాక్షన్ తీసుకుంటుందో దెన్ ఆ ట్రెండ్ లైన్ యొక్క ఇంట్రాక్షన్ తీసుకునేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. అండ్ సెకండ్ వచ్చేసి వాచ్ ప్రైస్ బిహేవియర్ వెన్ ఇట్ నియర్స్ టు ట్రెండ్ లైన్. ప్రైస్ అంటే మీరు మార్కెట్ యొక్క ప్రైస్ చూస్తుండాలి. ఎప్పుడైతే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి న్యూ ప్రైస్ క్రియేట్ చేస్తుందో, ఒక హై క్రియేట్ చేసి లో ఫాలో అవుతుందో మళ్ళీ నెక్స్ట్ అదే హై దగ్గరికి రీచ్ అవుతుందా లేదా అని మీరు టెస్ట్ చేసుకోవాలి. సో బ్యాక్ టెస్ట్లో మీకు ఇది ఒక యూస్. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అర్థమైపోయింది. అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ని ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని యూస్ చేసిన తర్వాత కూడా మీకు ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి మీరు ఫస్ట్ ఎత్తుక్కోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? గుడ్డిగా మీరు ట్రెండ్ లైన్ సపోర్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ తీసేసుకున్నారు, ఎంట్రీ తీసేసుకుంటారా మార్కెట్ అక్కడ రాగానే? అలా తీసుకోకూడదు. లుక్ ఫర్ ది బేరిష్ క్యాండిల్స్. ఒకవేళ మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది అని అంటే కనుక అక్కడ మీరు వెతుక్కోవాల్సిన బేరిష్ క్యాండిల్స్ ఉంటాయి. సో మార్కెట్ కనుక అప్ ట్రెండ్లో ఉంది అని అనుకుంటే కనుక అక్కడ మీరు వెతుక్కోవాల్సిన బుల్లిష్ క్యాండిల్స్ ఉంటాయి. వాటి నేమ్స్ కూడా చెప్తాను నేను. లుక్ ఫర్ కన్ఫర్మేషన్ డోజీ క్యాండిల్స్ అండ్ బుల్లిష్ బేరిష్ ఇంజన్ ఫీలింగ్.
సో ఈ క్యాండిల్స్ కనుక కనిపిస్తే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు, బేరిష్ ఆర్ బుల్లిష్ ఏ వ్యూలో అయినా. అండ్ మీకు ఈ ట్రెండ్ లైన్కి మీకు హెల్ప్ అయ్యేది ఆర్ఎస్ఐ అండ్ వాల్యూమ్, ఈ రెండు కూడా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఎక్కడైతే మీరు డెసిషన్స్ తీసుకుంటారో మార్కెట్లో, ఆ డెసిషన్స్ని ఎలా తీసుకోవాలి? బై నియర్ ట్రెండ్ లైన్ సపోర్ట్ విత్ ప్రాపర్ స్టాప్ లాస్ లో అబోవ్ బిలో ట్రెండ్ లైన్. సో ఎక్కడైతే మీరు ట్రెండ్ లైన్ సపోర్ట్ని బేస్ చేసుకుని ఎంట్రీస్ తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ఎంట్రీస్ తీసుకుంటున్నారు అనుకోండి, కాల్ ఆర్ పుట్ ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ కాల్ బై చేశాను అనుకోండి, ఇదే క్యాండిల్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ పెట్టాలి, ట్రెండ్ లైన్ బిలో, ట్రెండ్ లైన్ హై కాదు. ట్రెండ్ లైన్ హై పెడితే ఏమైతే నెక్స్ట్ ఒకవేళ క్యాండిల్స్ పైకి ఇస్తే నాది హిట్ అయిపోతుంది. ట్రెండ్ లైన్ లోలో ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ పెట్టాలి. టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్, ఫస్ట్ టార్గెట్, ఇఫ్ ఇట్ బ్రేక్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్, అలా మనం టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అదే మీరు పుట్ సైడ్ తీసుకున్నానంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మీద పుట్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఇదే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్రీవియస్ హైకి అబోవ్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. ప్రీవియస్ హైకి అబోవ్ స్టాప్ లాస్ పెట్టాలి. నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ సపోర్ట్ జోన్, ఫస్ట్ సపోర్ట్ జోన్, అండ్ నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ నెక్స్ట్ సపోర్ట్ జోన్. అలా మీ జోన్స్ అనేవి మారుతూ ఉండాలి. సో ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి అర్థమైపోయింది. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ గురించి కూడా మీకు డౌట్ ఉంటుంది కదా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత ఎలా ఎంట్రీ తీసుకోవాలని. దాని ఎగ్జాంపుల్ కూడా నేను ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద వెళ్దాం. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో ఇక్కడ నాకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, దీన్ని బేస్ చేసుకుని నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాప్ నుంచి కింద వరకు కనెక్ట్ చేస్తే మినిమం 3 times మార్కెట్ టచ్ అయిందా, అండ్ ఫైనల్గా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది చూడండి. ప్రీవియస్ డే ఇక్కడ క్లోజ్ అయింది, దీన్ని మార్క్ చేసి పెట్టుకోండి. ట్రెండ్ లైన్ నాకు రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. మార్కెట్ నెక్స్ట్ డే ఎక్కడ ఓపెన్ అయింది, ఇదే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, బికాస్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడే ఉంది, ఇక్కడే నియరెస్ట్ ప్రైస్ ఓపెన్ అయింది. దీని కింద ఓపెన్ అయినా సరే నెక్స్ట్ క్యాండిల్ దీని హైని బ్రేక్ చేసింది. అండ్ అంటిల్ ఎప్పటి వరకు అయితే ఈ ట్రెండ్ లైన్ రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడ పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను కన్ఫర్మేషన్ ఏంటి, కింద సపోర్ట్ జోన్ నియరెస్ట్ సపోర్ట్ ఉంది, సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ బై చేయకూడదు. సో నేను బై చేయాల్సింది ఏంటి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఆ క్యాండిల్ క్లోజింగ్లో నేను ఎంట్రీ తీసుకోవచ్చు కాల్ సైడ్. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, ఇదే యొక్క ట్రెండ్ లైన్ లోలో ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో నా స్టాప్ లాస్. అండ్ నా ఫస్ట్ టార్గెట్ ఇదే ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ఇక్కడ రెసిస్టెన్స్ ఉందా, ఇక్కడ రిజెక్ట్ అయింది చూసారా మార్కెట్లో ప్రైస్. సో ఇదే నా నెక్స్ట్ టార్గెట్ వచ్చిందా. చాలామంది టార్గెట్స్ గురించి కూడా అడుగుతున్నారు, సో అందుకే నేను చెప్తున్నాను. సో నాకు టార్గెట్ వచ్చేసింది. అండ్ నా ఇది కూడా బ్రేక్ చేస్తే నా నెక్స్ట్ టార్గెట్ ఈ హై, దాని నెక్స్ట్ టార్గెట్ ఈ హై, దాని నెక్స్ట్ టార్గెట్ ఈ హై. సో నాకు టార్గెట్స్ వైజ్గా 4 targets వచ్చేసాయి. సేమ్ కాన్సెప్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మీదకి వెళ్ళి ఎంట్రీస్ తీసుకోవాలి, ట్రెండ్ లైన్ సపోర్ట్ మీదకి వెళ్ళి ఎంట్రీస్ తీసుకోవాలి అంటే కనుక, ఇఫ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఒక హై క్రియేట్ చేస్తుందో, ఆ క్యాండిల్ హైలో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. లోలో ఎక్స్ట్రీమ్లీ సారీ, వన్ సెకండ్. సో ఇక్కడ చూడండి, ప్రైస్ స్లోగా హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది, ఒక టాప్ రీచ్ అయింది. అండ్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, టాప్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. ప్రైస్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని ఒక హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అప్ ట్రెండ్ అయిందో, అండ్ ఫైనల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర, ఇక్కడ నుంచి ఫాలో అయింది, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, అండ్ రెసిస్టెన్స్ రీచ్ అవగానే టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది చూసారా మార్కెట్, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ లో బ్రేక్ చేసిందో, ట్రెండ్ లైన్ సపోర్ట్ యొక్క లో బ్రేక్ చేసిందో, నెక్స్ట్ పుల్ బ్యాక్ వస్తుందని చెప్పాను ఇందాక. సేమ్ ఇక్కడ లో బ్రేక్ చేసింది, పుల్ బ్యాక్ వచ్చిందా. సో ఈ పుల్ బ్యాక్లో నేను పుట్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు కదా, ఖచ్చితంగా తీసుకోవచ్చు. 99% అప్రాక్స్ ఇదే క్యాండిల్ లోలో నేను లేదు, ఈ క్యాండిల్ లోలో తీసుకున్న, ఈ హైలో నా స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ నాకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి, ఈ లో బ్రేక్ అవ్వాలి. ఈ లో బ్రేక్ అయితే 99% నాకు టార్గెట్ ఇంకా ఉంటుంది. సో నా ఫస్ట్ టార్గెట్ ఇదే, 1:1తో నాకు టార్గెట్ వచ్చింది. నా నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ లో, సో నా నెక్స్ట్ టార్గెట్ ఇది. అండ్ నా నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ లో,
ఫైనల్గా ఇక్కడ వరకు నాకు 3 టార్గెట్స్ ఉన్నాయి. నాకు 2 టార్గెట్స్ బ్రహ్మాండంగా, అంటే ఫస్ట్ క్లాస్లో నాకు 2 టార్గెట్స్ హిట్ అయ్యాయి. సో ట్రెండ్ లైన్ సపోర్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ తర్వాత ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవాలి, ఏ విధంగా స్టాప్ లాస్ పెట్టాలి, ఏ విధంగా టార్గెట్స్ బుక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి క్లియర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 99.9% మీకు అర్థమైంది. సో అర్థమైతే కనుక ఖచ్చితంగా ప్లీజ్ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీటికి మీకు హెల్ప్ అయ్యేది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్, ట్రెండ్ లైన్ సపోర్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్అవుట్స్ గురించి కూడా తెలుసుకున్నాం, టార్గెట్స్ గురించి తెలుసుకున్నాం, స్టాప్ లాస్ గురించి తెలుసుకున్నాం, అండ్ ఎంట్రీస్ గురించి తెలుసుకున్నాం, అండ్ ఏ క్యాండిల్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం తీసుకోవాలో కూడా తీసుకున్నాం. సో కంప్లీట్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ ఈ వీడియోలో అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోకి గెట్ రెడీ గైస్. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే అండ్ నా టాపిక్లో జెన్యూన్గా నేను చెప్పింది మీకు అర్థమైతే కనుక ప్లీజ్ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఆర్ ఇంకా ఎవరైనా ట్రేడింగ్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది అన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కంప్లీట్ వీడియో గైస్.